కలిసి ఒకేసారి తీసుకురమ్మన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన చండాలంగా ఉందని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దసరా పండుగ వాతావరణం వచ్చినా ప్రజల్లో ఆనందం కనిపించడం లేదని ఆయన తెలిపారు. ప్రతి వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వైసీపీ తరపున ప్రజలందరికీ భరోసా ఇస్తున్నామని, సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఇప్పుడు ముందుంటుందని చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎంత చండాలంగా ఉన్నది ఈ పాడి మనకు అర్థమవుతోంది. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు, ఒక పక్కనేమో వీటీపీఎస్ విద్యుత్ సంబంధించిన ఫ్లై యాష్ కాంట్రాక్టులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు, ఒక పక్కనేమో పిల్లలకి ఫీజులు కట్టక ఆ పిల్లలందరూ కూడా ఆ యాజమాన్యాలు పిల్లల్ని వేధించే పరిస్థితులు, ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా కనీసం వాళ్ళకి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకి బాకీలు పడ్డ ప్రభుత్వం ఈ రోజున కొన్ని వందల వేల మంది చనిపోతున్న పరిస్థితులు. అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగనన్న తరఫున భరోసా ఇస్తా ఉన్నాం. గ్రామ గ్రామాన కూడా పార్టీని బలోపేతం చేస్తూనే, ప్రజలకు అండగా ఉంటూనే ఎన్నికలకి సన్నద్ధం. అంటే ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడీ అనే విధంగా మేమందరం కూడా దశ దిశ మా బాస్ పరిపాలనలో